ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. బాగున్నారా? దైవవాక్ అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నా. దేవుని కృప మీకు తోడై నిరంతరము కాపాడును గాక. ఈ దినమంతా శుభములు శుభవార్తలు మీరు విందురుగాక. ఆమేన్. ఈరోజు దైవవాక్ నిమిత్తం నిర్గమాకాండం 14వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలెనని ప్రజలతో చెప్పాను. ఆమేన్. మోషే మాట్లాడుతున్నాడు, దేవుడు మీ పక్షంగా యుద్ధం చేస్తాడయ్యా, మీరు ఊరక నిలుచుండి చూడండి అంటా ఉన్నాడు. ఇశ్రాయేల్ ప్రజలు భయపడుతూ ఉన్నారు, కానీ మోషే చెప్తున్న మాట దేవుడు యుద్ధం చేస్తాడు, మీరేమి భయపడవసలే, మీరు నిలుచుండి చూడండి, మీరు ఊరకుండి చూడండి. అంటే సమస్య ఎదురైపోయింది, చంపడానికి ఫరో సైన్యం వచ్చేసారు, ఊరకనే ఉండగలరా వీళ్ళు? కానీ మోషే అంటున్నాడు, ఊరకుండి చూడండి, దేవుడు యుద్ధం చేస్తాడు. కొన్నిసార్లు దేవుడికి అప్పగించమండి మన వ్యాధ్యాన్ని, మన సమస్య దేవుడికి అప్పగించం, మనం యుద్ధం చేసేస్తూ ఉంటాం, మనం పోరాటాలు చేసేస్తూ ఉంటాం. కొన్నిసార్లు సైలెంట్గా ఉండమని దేవుడు చెప్తాడు, మనం ఉండకపోతేనే మరిన్ని సమస్యలు తెచ్చుకుంటాం. కొన్నిసార్లు సైలెంట్ అయిపోతాయి, ఊరక నిలిచుంటే దేవుడికే ఆ యుద్ధాన్ని అప్పగిస్తే దేవుడు యుద్ధం చేస్తాడు. దావీదు గారు ఏమన్నారు? యుద్ధము యెహోవాదే అంట వెళ్ళారండి. పొట్టివారైన దావీదు యుద్ధ నేర్పరతనం లేని, లేకపోతే యుద్ధ కవచం లేకుండా వెళ్ళి దావీదు ఎలా గెలిచారండి? ఎందుకంటే యుద్ధం చేసింది దావీదు కాదు, దేవుడు చేశాడు యుద్ధం. ఆమె అలాగే మీరు వాక్యంలో చూడగలిగితే యెహోషాపాతు జీవితంలో కూడా 4 రాజ్యాలు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చేస్తే దేవుడి మీద ఆనుకున్నాడంటే యెహోషాపాతు, దేవునికి అప్పగించాడంట. అప్పగిస్తే ఆ సైన్యం వారికి వారే కొట్టుకుని హతమైపోయినట్లుగా దేవుడు చేశాడండి. యుద్ధం యెహోషాపాతు చేయలేదు, యుద్ధము దావీదు చేయలేదు. మనం ఎందుకు చేయాలి? ఇశ్రాయేలు ప్రజలు యుద్ధం చేయాల, దేవుడే చేశాడు. ఫరో సైన్యం ఏమంటారో తెలుసా? దేవుడే వారి పక్షం యుద్ధం చేస్తున్నాడు అన్నారండి. ఆమె నీ పోరాటాల్లో, నీ జీవితంలో దేవుడే నీ పక్షంగా యుద్ధం చేస్తాడు. నువ్వు నిలిచుండి చూస్తే చాలు. పోరాటాల, యుద్ధాల, కష్టాల, సమస్యల, చిక్కుముడుల నువ్వు వెయిట్ చేయి, దేవునికి అప్పగించుకో, నా దేవుడు విడిపిస్తాడు అని ఎదురు చూడు. వాక్యంలో ఉంది, యెషయా గ్రంథం 26:3 వచనంలో, ఎవని మనస్సు నీ మీద ఆనుకున్ననో వానిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడు. దేవుని మీద ఆనుకున్న వాళ్ళకి పూర్ణ శాంతి అండి, సమాధానం అండి, సంతోషం అండి. వారికి యుద్ధాలు లేవు. సొలొమోను కాలంలోనంట యుద్ధాలే జరగలేదంట. దావీదు ఎన్నో యుద్ధాలు చేశాడు, కానీ సొలొమోను కాలంలో యుద్ధాలు జరగలేదంట. ఎందుకంటే దావీదు యుద్ధాలన్నీ దేవుడికి అప్పగించాడు, దేవుడు జయమిచ్చాడు. సొలొమోను కాలంలో దేవునికి అప్పగించుకున్న రాజ్యాన్ని ముందుకు వెళ్ళినప్పుడు యుద్ధాలే జరగకుండా దేవుడు సహాయం చేశాడు. నీ జీవితంలో కూడా అలాగు నెమ్మది, అలాగు ప్రశాంతత, అలాగు మనశ్శాంతి, సమాధానం దేవునికి ఇస్తాడు. నువ్వు ఊరక నిల్చుంటే చాలు. ఓవరైపోయి మనం పోరాడేటం కాదు, దేవుని చేతులకు అప్పగించుకో. ఈ రోజుల్లో ఎన్నో ఎదిరింపులు ఎదురవుతూ ఉన్నాయి. కంగారు పడద్దు, వెయిట్ చేయండి, దేవునికి అప్పగించండి, దేవుడు చూస్తాడు. ఎదురు చూడండి, ఎవరు లేరు అనుకుని మనం పోరాడేసుకోకూడదు, కానీ దేవునికి అప్పగిస్తే దేవుడు మనకి జయమిస్తాడు. ఊరక నిలిచుండి చూద్దాం, దేవుని జయాన్ని మనం అనుభవిద్దాం. దేవుని కృప మీకు తోడైండి నడిపిస్తుంది. నిశ్చయముగా ప్రభువు మీకు, మీ కుటుంబానికి సహాయం చేయనుగాక. ఆమె పరిశుద్ధమైన తండ్రి, యేసు నామంలో ఈ మాట వినిన ప్రతి ఒక్కరిని దీవిస్తున్న మీ కృప వారి ఎడల అధికం చేసి, వారి పక్షంగా మీరు పోరాడి వారికి జయమిచ్చి ఉన్నత శిఖరములు ఎక్కించాం. యేసు నామంలో దీవించి అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.